ఏపీలో కొనసాగుతున్న హోరాహోరీ పోరీతో కూడిన రాజకీయం అనూహ్య పరిణామాలకు దారితీస్తోంది. మే 13న పోలింగ్ జరిగిన వారం రోజులకు మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లో ఆవేశంతో ధ్వంసం చేసిన వీడియో క్లిప్ బయటకొచ్చింది. వెబ్ కాస్టింగ్ తో సమస్యాత్మక గ్రామాలలో పోలింగ్ నిర్వహించారు. లైవ్ లోనే ఇదంతా కెమెరా రికార్డింగ్ జరిగింది. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే వారం రోజుల తర్వాత ఇలా బయటకు రావడం. అయితే దాని ముందు వెనుక జరిగిన ఘటనలను కూడా వీడియో రికార్డింగ్లు బయట పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 7 ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కచోటనే వీడియో బయటకు రావడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు చూస్తే ఈసీ కంట్రోల్లో వెబ్ కాస్టింగ్ చేసిన వీడియోలు భద్రంగా ఉండవలసిందని టీడీపీ సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొట్టాయని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలు పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తే అది చాలా దారుణమైన విషయం. సాధారణంగా ఆయా పార్టీల క్యాడర్ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే అభ్యర్థి ఇలా చేశారంటే అది సీరియస్ వ్యవహారంగానే చూడాలి. అయితే జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులో చూడటం ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే తన ఊర్లో ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఆయన పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు అక్కడే ఉన్నా ఎందుకు చర్యలు లేవు అన్నది మరో చర్చగా ఉంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే మాచర్ల నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించినప్పుడు పోలీసు బలగాలు ఏం చేస్తున్నాయన్నది కీలక ప్రశ్నగా ఉంది. పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినా దర్జాగా వెళ్లి మరీ ఈవీఎంలను బద్దలు కొట్టడాన్ని ఎలా చూడాలని అంటున్నారు. ఇక మాచర్లలో రీపోలింగ్ కి టీడీపీ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మాచర్ల వైసీపీకి కంచుకోట లాంటి సీటు. 2009 నుంచి ఒక ఉప ఎన్నికతో కలుపుకొని పిన్నెల 4 సార్లు గెలిచారు. ఈసారి కూడా ఆయన గెలుస్తారు అని అంటున్నారు. ఇక ఆయన ఈవీఎం ని బద్దలు కొట్టిన పోలింగ్ స్టేషన్ పరిధంతా కూడా టీడీపీకి పట్టున్న ప్రాంతం అని అంటున్నారు. ఇక్కడ రిగ్గింగ్ చేశారని తెలిసి ఆయన వెళ్లి అలా చేశారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు మాచర్లలో రీపోలింగ్ మొత్తం నియోజకవర్గంలో నిర్వహిస్తారా లేక కేవలం అల్లర్లు జరిగిన పోలింగ్ బూతులలో నిర్వహిస్తారా అనేది చూడవలసి ఉంది. ఇంకోవైపు చూస్తే ఈసీ ఈ విషయంలో సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. అందువల్ల కఠిన నిర్ణయాల దిశగానే చర్యలు ఉండవచ్చు అని అంటున్నారు. ఏదేమైనా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది.